ఈరోజు మూసీ నది ప్రక్షాళన కార్యక్రమంలో ఆ పరివాహక ప్రాంతాల్లో ఉండే ప్రజలందరూ కూడా తీవ్రమైన భయాందోళనతో బతుకుతా ఉన్నారు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారి పోకడ చూస్తే ముఖ్యమంత్రి గారు మూసీ నది చేస్తా అంటున్నారు, చేయనయ్యండి, మేము కూడా స్వాగతిస్తున్నాం. మూసీ నదికి మేము వ్యతిరేకం కాదు అధ్యక్ష. కానీ చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు మేము మూసీ నది చేయబోతుంటుంటే బీఆర్ఎస్ పార్టీ అడ్డుపడుతుంది, బీఆర్ఎస్ పార్టీ చేయనిస్తలేదు, ఇదేనా వాళ్ళ పని అని చెప్పేసి అంటా ఉన్నారు అధ్యక్ష. మూసీ నది ప్రక్షాళన ప్రారంభమైందే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మా కేసీఆర్ గారి నాయకత్వంలో అని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం. వైఎస్ఆర్ మూసీ నదిలో 3 స్థాయిలు ఉంటాయి అధ్యక్ష. ప్రక్షాళన చేస్తాం 3 స్థాయిలు ఉంటాయి అధ్యక్ష. మొదటి స్థాయి మూసీ నదిలోకి ప్రవహిస్తున్న హైదరాబాద్లో ఉన్న సివేజ్ వాటర్ని అంతా కూడా వివిధ రకాలుగా వివిధ రూపాల్లో వివిధ ప్లేసెస్లో ఎస్టీపీలు పెట్టి శుద్ధి చేసి స్వచ్ఛమైన నీటిని మూసీ నదిలో వదిలే ప్రక్రియ మొదటి ప్రక్రియ అధ్యక్ష. ఆ మొదటి ప్రక్రియ 3600 కోట్ల రూపాయలతోటి ఆ రోజు ముఖ్యమంత్రి గారు ప్రారంభించి 31 ఎస్టీపీల నిర్మాణం ఆ రోజు పెట్టింది అధ్యక్ష. దాని తర్వాత అవి 31 ఎస్టీపీలు దాదాపు 75% పూర్తి. సార్ షార్ట్ డిస్కషన్ పెట్టండి, అందులో కూడా పార్టిసిపేట్ చేస్తాం సార్. కానీ దీనికి క్వశ్చన్ కి సంబంధించిన వివరాలు చెప్పనియండి సార్ మమ్మల్ని. మాకు ఎప్పుడు సార్ మైకే అవకాశం ఇవ్వరు ఎట్లా సార్, నాకు అర్థం కాదు. క్వశ్చన్ కు పరిమితం కాండి. అవును సార్, క్వశ్చన్ దానికి సంబంధించిన వివరాలు చెప్తున్నాం కదా సార్. క్వశ్చన్ కే పరిమితం కాండి సార్. క్వశ్చన్ కే పరిమితం అవుతున్నాం సార్. మేమేమో ఈ పద్ధతులు చేసినాము, ఎక్కడ కూడా ఒక ఇల్లు సార్ ఇప్పుడు వారు చెప్పినట్టు సార్ అక్కడికి వెళ్ళి ఇక్కడి వరకు దాదాపు 11,000 స్ట్రక్చర్లు ఇవాళ బఫర్ జోన్లో ఐడెంటిఫై ఆ రోజు చేసి ఉంటుంది సార్. కానీ ఎక్కడ కూడా ఒక్క స్ట్రక్చర్ కూడా కూలగొడతానికి మేము ముందుకు రాలేదు సార్. ఎందుకు రాలేదు అంటే నేను కేటీఆర్ గారు సబితా ఇంద్రారెడ్డి గారు ముగ్గురం కలిసిపోయి కేసీఆర్ గారికి విన్నవించినాం. సార్ ఇన్ని స్ట్రక్చర్స్ వస్తున్నాయి, మరి ఏం చేద్దామంటే ఇన్ని ఇండ్లు కూలగొట్టి మూసీ నది మనం అంతా అలా బాధ పెట్టి చేయాల్సిన అవసరం లేదు, ఇండ్లు కూలగొట్టకుండా ఏ విధంగా చేయగలుగుతారో ఇంకో ఫార్ములా తోటి మీరు రండి మా ముందుకు, అప్పుడు మనం దాన్ని టేకప్ చేద్దామని చెప్పడం వల్ల మేము ఇండ్లు కూలగొట్టకుండా ఏ విధంగా చేస్తారో ఒక 2 ఫార్ములాలు తయారు చేసే వరకే ఇంతలో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది సార్. ఆ ఎలక్షన్ నోటిఫికేషన్ తర్వాత ప్రభుత్వం మారిపోయింది. ఈ ప్రభుత్వం కక్ష కట్టినట్టు ఇవాళ పేద ప్రజల మీద పడి వాళ్ళ ఇళ్లకు రెడ్ మార్కులు పెట్టి నిద్రాహారాలు లేకుండా చేసింది సార్. నిద్రాహారాలు లేరు, ఇవాళ మనుషులు నిద్రపోతలేరు, అన్నం పెట్టలేరు. ఎప్పుడు మా ఇంట్లో కాలేరు వెంకటేష్ గారు, దానం నాగేందర్ గారు. అధ్యక్ష థ్యాంక్ యూ సార్. సార్ ఈ జంట నగరాలకు సంబంధించినటువంటి ఈ మూసీ నదిని ప్రక్షాళన చేయాలన్నటువంటి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం, హైదరాబాద్ సిటీకి ఒక ఫేస్గా వచ్చేటువంటి ఇది హైదరాబాద్ సిటీ గ్లోబల్ సిటీగా గుర్తింపు పొందుతున్నటువంటి ఈ సందర్భంలో ఇప్పుడే మేము చూసాం అధ్యక్ష మంత్రి గారు ఇచ్చినటువంటి సమాధానాన్ని. ప్రశ్న ఇందులో ఉన్న సార్ ఒక్క నిమిషం సార్. కేటీఆర్ గారు 1 మినిట్, సుధీర్ రెడ్డి గారు 1 మినిట్. ఇందులో ఉన్న ప్రశ్నకు పరిమితమై మాట్లాడితే ఇస్తా, కానీ ప్రసంగాలు చేస్తే మాత్రం 9 నిమిషాల్లో కంప్లీట్ కాదు. ఇస్తా, మాట్లాడండి. దానం నాగేందర్ గారు మాట్లాడండి. ఇస్తా దానం నాగేందర్ గారు మాట్లాడడానికి ఇస్తా సార్. గతంలో ఇస్తాను. Rising above the skyline, a symbol of trust, healing, and excellence. Welcome to Medicover Hospital's Financial District, the tallest hospital in India. Trusted by over 1 crore patients, Medicover Financial District brings together modern infrastructure, advanced care, and a deep commitment to every patient who walks through its doors. At the heart of this institution is a team of highly experienced and skilled doctors. From routine treatments to performing high-risk and complex surgeries with some of the highest success rates in the country. Our specialists work tirelessly to give every patient a new chance at life. To support our doctors, the hospital is equipped with advanced medical technology that helps diagnose and treat diseases faster and more accurately. The 640-slice CT scan, the first in the Telugu states, for faster and more precise imaging. Advanced MRI systems for detailed diagnosis.
a state-of-the-art cath lab for advanced heart procedures, and modern operation theatres designed for complex surgeries. Because when every second matters, our 24/7 advanced emergency care is always ready. With dedicated critical care teams, we ensure that help is never far away. At Medicover Financial District, technology and expertise come together with something even more important: care. Because every patient deserves not just treatment, but understanding, comfort, and hope. Medicover Hospitals, Financial District.